నిజాంపేట మండల నందిగామ గ్రామ శివారులో గల బ్రిడ్జి గత 15 రోజుల క్రితం కుంగిపోవడంతో మెదక్ నుంచి సిద్దిపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆర్ఎండ్బి అధికారులు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక రోడ్డు వేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ నందిగామ గ్రామం వద్ద భారీ వర్షాల కారణంగా బ్రిడ్జి కల్వర్టు కుంగిపోవడంతో గత 20 రోజుల నుంచి రామాయంపేట నుంచి సిద్దిపేటకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. ప్రత్యామ్నాయంగా ఆర్ఎండ్బి అధికారులు తాత్కాలిక రోడ్డు అందుబాటులోకి తీసుకువచ్చి రాకపోకలు ప్రారంభించామన్నారు. తాత్కాలిక బ్రిడ్జి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, కావున కొత్త బ్రిడ్జి నిర్మించేంత వరకు వాహనదారులు తాత్కాలిక బ్రిడ్జిపై నుంచి నెమ్మదిగా వెళ్లాలని ఆదేశించారు. రోడ్డు మరమ్మతులకు సహకరించిన వారందరికీ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, ఆర్ఎండ్బి కాంట్రాక్టర్ రాయపాటి, గ్రామ కార్యదర్శి యాదవలక్ష్మి, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, విద్యుత్ ఏఈ గణేష్, లైన్మెన్ రాజేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పంజా మహేందర్, నసీరుద్దీన్, అంజిరెడ్డి, ఋషికేష్, చందు, బీజేపీ నాయకులు ఆకుల రమేష్, అంజయ్య, బీఆర్ఎస్ మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, గ్రామస్తులు పాల్గొన్నారు. నందిగామ గ్రామం వద్ద సంబంధించి ఒక కల్వర్టు 20 రోజుల క్రితం వచ్చిన వర్షాలకు పాడవడంతో దానికి ఆల్టర్నేట్గా వేరే రోడ్ వర్క్ ప్రారంభించడం జరిగింది. అది ఈరోజు కంప్లీట్ కావడం జరిగింది. ఉండవచ్చు. కాకపోతే మా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఇది టెంపరీ రోడ్ కాబట్టి దట్టు దీని పక్కన మెయిన్ లైన్ ఉన్నది, ఎలక్ట్రిసిటీ లైన్ ఉన్నది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని దాటవలసిందిగా చెప్తున్నాం.